ప్రభుత్వం 2026-27 ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు నిరాశపరిచిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రాయనగుట్ట నియోజకవర్గ ఇన్ఛార్జి బోయా నగేష్ ఆధ్వర్యంలో చంద్రాయనగుట్ట చౌరస్తా వద్ద నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని చిత్రపటానికి తగులబెట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి బోయా నగేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులు, ఎంపీలు పలు దఫాల్లో బృందాలుగా వెళ్లి దేశ ప్రధాని, ఆర్థిక మంత్రిని కలిసి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులుగా ఉన్నా కూడా రాష్ట్రానికి ఎలాంటి నిధులు మంజూరు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మైనార్టీలు పాల్గొన్నారు. नहीं चलेगी मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी क्रॉस करो मोदी तेरी तानाशाही मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी नहीं चलेगी मोदी तेरी तानाशाही मोदी तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी आवाज दो आवाज दो आवाज दो నమస్కారం అండి. నేను యువజన కాంగ్రెస్ ఆల్ ఇండియా జాయింట్ సెక్రటరీగా ఉన్నా, మీడియా చూస్తున్నా, 3 రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా ఉన్నా. ఈరోజు ఫిబ్రవరి 2వ తారీఖు రోజు ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశం జరిగిందో 53.44 లక్షల కోట్ల బడ్జెట్ ఏదైతే మనకి ఈరోజు ప్రవేశపెట్టారో దాంట్లో తెలంగాణకి గుండు సుండ ఏదైతే మోదీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిందో దాని మీద నిరసనగా హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ చంద్రాయనగుట్టలో ఒక ధర్నా ప్రోగ్రాం చేసినాం. ఏదైతే తెలంగాణ ఆశపడి ఈరోజు మన మెట్రో రైలు సెకండ్ ప్యాసేజ్ కానీ, లేదా మన ఓవరాల్ రీజనల్ రింగ్ రోడ్ కానీ, లేదా 4th సిటీ అని మా సీఎం గారు ఏదైతే 4th ఫ్యూచర్ సిటీ గురించి కానీ, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ కావాలి అంటే, ఈరోజు తెలంగాణ ఇంకా భవిష్యత్తు తరాలకి మంచిగా మెరుగుపడాలి అంటే ఏ విపక్ష లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లో తెలంగాణ గవర్నమెంట్కి అలొకేట్ చేసే ఫండ్స్ ఏవైతే ఉన్నాయో దాని పట్ల జీరో ఇచ్చి ఈరోజు నిరాశపరిచింది తెలంగాణ గవర్నమెంట్కి. ఈరోజు బీజేపీ నాయకులు ఏదైతే రాష్ట్రం నుంచి ఉన్నారో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, బీజేపీ అని చెప్పుకునే సో కాల్డ్ లీడర్స్ అందరూ కూడా ఈరోజు ఏం చేస్తున్నారు? మీరు మీ పార్టీని అడగాల్సిన బాధ్యత మీకు లేదా? అయితే మీరు కాంగ్రెస్ పార్టీని ప్రతిసారి ఎక్కడో అక్కడ మన పార్టీని బదనాం చేసే పని ఏదో చేస్తారో అవన్నిటికీ కూడా చెక్ పెట్టే సందర్భం వచ్చింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చిత్తశుద్ధిగా పబ్లిక్ని, తెలంగాణని మెరుగుపరిచే విధంగా పనిచేస్తుంది. మా సీఎం గారు కూడా అట్లే పనిచేస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు ఎవరైతే సోకాల్డ్ మోనికా సుంకరి అని ఎవరెవరో వచ్చి ఏదైతే మీరు హిందుత్వం మీద మాట్లాడుతూ ఉంటారు, ఈరోజు మీకు రాష్ట్రం మీద చిత్తశుద్ధి లేదా? మాట్లాడే బాధ్యత మీకు లేదా? ఏదైతే మీరు హిందుత్వం మీద మాట్లాడి అందరినీ విభజించి ఏదైతే మాట్లాడతారో మీరు ఈరోజు కళ్ళు తెరిచి మీ బీజేపీని క్వశ్చన్ చేసే విధంగా ఒక రీల్ తయారు చేయాలని చెప్పి బీజేపీ సోకాల్ లీడర్స్కి చెప్తారు. థ్యాంక్ యూ. चीफ मिनिस्टर जो है हेमंता बिस्वा जो है ये मियाँ भाई नाम लेके माइनॉरिटीज़ को टारगेट करते हुए उन्होंने ये बात कही कि इनको परेशान करो, 5 रुपये का काम करे तो 4 रुपये दो इनको, और परेशान करे तो ये लोग यहाँ से जाएंगे, SIR में हम इनका वोट काटेंगे 4 से 5 लाख बोल के। तो मेरा ये कहना है, एक आप स्टेट के चीफ मिनिस्टर है, आपको हर मुस्लिम, हिंदू, सिख, ईसाई सभी लोग वोट डाल के आपको चीफ मिनिस्टर बनाए। आप एक कम्युनिटी नहीं बल्कि सारे स्टेट के सारे कम्युनिटीज़ के लीडर है, आप इस पद पे बैठते हुए ये तरीके की बात करना बिल्कुल भी गलत है। आप एक संविधान के ख़िलाफ़ जा रहे हैं, कॉन्स्टिट्यूशन के ख़िलाफ़ जा रहे हैं। इसमें आप ये सिर्फ मुसलमान ही नहीं बल्कि अपने हिंदू भाई जो है, सेक्युलर भाई जो है, यहाँ एक भाईचारा जो है, सब मिलजुल के जो रहते हैं, उन तमाम को आपने तकलीफ़ देने वाली बात की। मैं रिक्वेस्ट करता हूँ नरेंद्र मोदी और बीजेपी गवर्नमेंट से सेंटर में इनके ऊपर सख्त से सख्त एक्शन ले, और मैं अपने संविधान से, कोर्ट से भी ये अपील करता हूँ कि इनके लिए सख्त कार्रवाई करें, और किसी भी अपने ये पद पे बैठ के कोई भी लीडर को, कोई भी चीफ मिनिस्टर को इस तरीके की बात नहीं करना चाहिए। थैंक यू।
ఈరోజు ఏదైతే చంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. నిన్న ఏదైతే పార్లమెంట్లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన బడ్జెట్ కాదు. ఇది పూర్తిగా తెలంగాణను అట్టడుగు వర్గం కింద ఇవాళ బీజేపీ నాయకత్వము, బీజేపీ ఎంపీలు, బీజేపీ ప్రధానమంత్రి తొక్కేయడానికి ఒక నిర్ణయంగా తీసుకొని ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను. 3 రైళ్ళు ఇచ్చి చేయి దులుపుకున్నారు. మా గౌరవ మంత్రులు, మా గౌరవ సీఎం గారు, మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మీ దగ్గరికి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండ్రు అనేది మీరు ఆలోచన చేసుకొని ఈ యొక్క బిల్లు పెట్టుంటే బాగుంటుండే. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబాలన్నీ కూడా ఈరోజు డెవలప్మెంట్కు నోచుకోకుండా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, 3 ట్రైన్లు ఇచ్చి చేయిలు దులుపుకున్నారు. ఇది సబం కాదు. కేంద్రంలో ఉన్న తెలంగాణ మంత్రులు ఇద్దరు మరి ఏం చేస్తున్నట్టు? మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మీకు సూచన ఉంటుంది ఖచ్చితంగా. మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే చెవులు మూసుకొని ఉన్నారా? తెలంగాణలో ఒకవేళ మీరు ఉంటే తెలంగాణ పౌరునిగా మీరు ఉంటే ఇలా బడ్జెట్ తెచ్చేవారు మీరు కాదా? ఎందుకు వివక్ష? తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు కనిపించడం లేదా? బీజేపీ పరిపాలించే ప్రాంతాలలో మీరు 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందనే కదా బీసీ, ఎస్టీ, మైనారిటీలు వీళ్ళందరినీ కడుపున పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకు ఈ వివక్ష? ఈ వివక్షను మానుకొని వెంటనే ఇక్కడున్న బీజేపీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రజలే మిమ్మల్ని ఓటు ద్వారా మీ యొక్క ఏదైతే పని ఉందో ఆ పని పడతారు. ఇక్కడ అందరూ కూడా సెక్యులర్గా అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ క్యాడర్ ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటుంది, ప్రజలకే పనిచేస్తుంది, క్రియాశీలకంగా పనిచేస్తుందని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నా. అంతేకాకుండా బండి సంజయ్ గారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు, మీ మీద బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంపీ పనిచేసి గీదా మీరు చేస్తున్న పని ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఓట్లప్పుడు వచ్చి హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారు, తర్వాత మీరు ఎక్కడ పోతారు? ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలవాలి కదా, మీరు తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా మీరు. కాబట్టి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నా, మీరందరూ కూడా తెలంగాణని రక్షించుకునేది కేసీఆర్ పోయే ముందు 0 ఇచ్చిపోయిండు, ఇలా మీరు కూడా 0 ఇస్తుండ్రు. మళ్ళీ అడుగుతారు తెలంగాణ డెవలప్ చేస్తుండ్రు. ఏడంగా డెవలప్ చేస్తారు? ఆయననేమో ఆ రకంగా చేసిపోయిండు, మీరు ఈ రకంగా చేస్తుండ్రు. 24 గంటలు ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఈ రోజు దాకా అనుక్షణం కాలుకు బట్ట కట్టకుండా ఇంటి నుంచి పరిపాలన చేస్తూ రాత్రి కూడా ఉదయం పొద్దుగాల 5 గంటలకు వచ్చి ఈరోజు మళ్ళీ సీఎం సెక్రటరియట్లో మీటింగ్ తీసుకుంటా ఉన్నారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా తెలంగాణ ప్రజలకున్న కర్తవ్యం, ఇది మా ప్రజల మీద ఉన్న నాయకత్వం. దయచేసి